హాయ్ అందరికీ వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బుర్జీ శాండ్విచ్ చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1/4 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటా ఒక హాఫ్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న టమాటా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల పన్నీర్ ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలి. మీరు కావాలంటే గ్రేటర్ యూస్ చేసి గ్రేట్ చేసుకోవచ్చు. ఇలా వీలైనంత వరకు పన్నీర్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక 1/4 కప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకుంటే స్టఫింగ్ కోసం పన్నీర్ బుర్జీ రెడీ. శాండ్విచ్ కోసం నేను ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. 0 మైదా యూస్ చేయకుండా కంప్లీట్గా వీట్తో చేసిన బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ వీట్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైస్ మీద పన్నీర్ స్టఫింగ్ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వేరే బ్రెడ్ తీసుకొని ఈ స్టఫింగ్ మీద మెల్లిగా పెట్టి జెంటల్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్టఫింగ్ మెల్లిగా ఈ తవా పైన ప్లేస్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపు మెల్లిగా టర్న్ చేసుకొని ఇటువైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు కూడా ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. పిజ్జా కట్టర్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా సెంటర్లోకి కట్ చేసుకుంటే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే చపాతీ చేసుకున్న తర్వాత అందులో ఈ పన్నీర్ స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కిచెన్ టాస్టిక్ రసోయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.